విజన్ ఇప్పుడు అలాగే ఉంది. 2014 ఆ టైంలో ఎలా ఉందో అమరావతికి సంబంధించి ఇప్పుడు అలాగే ఉంది. కాకపోతే ఆ టైంలో మీకు ఎదురుదెబ్బ జరిగింది ఎలక్షన్స్లో. అంటే మిగతా ప్రాంతాల్లో వదిలేయండి, ఎక్కడైతే మీరు డెవలప్ చేయాలనుకున్నారో ఇక్కడే మీకు పార్టీ ఎదురుదెబ్బ తగిలింది. కానీ 5 ఏళ్ళు గడిచేసరికి ఒక ట్రెమెండస్ విక్టరీ అయితే వాళ్ళు మీకు ఇచ్చారు. అంటే ఈ ట్రాన్సిషన్ని మీరు ఎలా చూస్తున్నారు? మీ విజన్ని వాళ్ళు అప్పుడు అర్థం చేసుకోలేకపోయారా? రెండో క్వశ్చన్, మళ్ళీ భవిష్యత్తులో ఎప్పుడన్నా ఏదన్నా సుదూరకాలం కావచ్చు, మరొక ముఖ్యమంత్రి ఎవరైనా వచ్చి నేను రాజధాని తీసుకెళ్లి కడపలో పెడతాను, శ్రీకాకుళంలో పెడతాను అనకుండా లీగల్గా అమరావతి ఏపీకి రాజధాని అన్నట్టు సిమెంట్ చేయడానికి లీగల్గా ఏదైనా అవకాశం ఉందా? రెండో పాయింట్ ఎగ్జామిన్ చేయాలి. ఎవ్వరు కూడా మరీ ఇలాంటి మెంటల్ ఫెలోస్ వస్తే తప్ప ఇంతవరకు ఇండియా చరిత్రలో రాజధాని మారుస్తా అన్నాడు ఎవడు లేడు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరన్నా ఉన్నారా? నాకు తెలియదు, మీరు చెప్పాలి. నేను కూడా 45 ఏళ్ళు రాజకీయాల్లో ఉన్నా, అట్ ది హెల్మ్ ఆఫ్ అఫేర్స్ లో ఉన్నా. నేను ఎవరిని చూడలా. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఎ డిఫరెంట్ పాలిటీషియన్. మీరందరూ అర్థం చేసుకోవాలి, ఎవడు రాలా. అలాంటి తిక్క వాళ్ళ దగ్గర, పిచ్చోళ్ళ దగ్గర కూడా రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేయాలో ఆలోచించాలి ఇప్పుడు. నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఫర్ ది కంట్రీ. దేశానికి కూడా ఒక కేస్ స్టడీ ఇది ఇప్పుడు. రెండోది, ఓసారి బాధేస్తుంది. నా ఇంటెన్షన్స్ ఆర్ గుడ్. ఓసారి నా ఇంటెన్షన్స్ ప్రజలు అర్థం చేసుకునేట్టుగా నేను చెప్పలేకపోవడం కూడా నా తప్పు కావచ్చు. లేకపోతే వాళ్ళు కూడా ఓసారి ఎమోషనల్ గా డిస్టర్బ్ కావచ్చు. అల్టిమేట్ గా రిజల్ట్ ఇస్ సేమ్. నేను సఫర్ అయ్యా, రాష్ట్రం సఫర్ అయింది, అందరం సఫర్ అయ్యాం. హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూస్తే, నేను ఆ రోజు 2004లో కానీ హైదరాబాద్లో కానీ కంటిన్యూ అయింటే ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయింది. అది మళ్ళా 10 ఏళ్లు పట్టింది. ఈ రాష్ట్రం కూడా 5 ఏళ్లు కానీ కంటిన్యూ అయింటే కంటిన్యూటీ ఆల్వేస్ క్విక్ రిటర్న్స్ వస్తాయి, ఫాస్ట్ గ్రోత్ వస్తుంది, బెటర్ ఎకానమీ ఎస్టాబ్లిష్ అవుతుంది. అక్కడ గ్యాప్ అనేది కొంత నష్టం జరిగింది, కానీ నేను రిపెంట్ కావడం లేదు. నేను ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచిస్తా. ఏది జరిగినా మళ్లీ దాన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేసి ముందు తీసుకుపోవడం తప్ప ఎన్నికపోయే సమస్య ఉండదు. డిటర్మినేషన్. అన్ని కూడా లీగల్ హర్డల్స్ అన్ని తప్పించి పాజిటివ్ గా అమరావతిని నిర్మాణం చేయడానికి ఎలాంటి అవసరాలున్నాయో, ఎలాంటి అవకాశాలను అన్ని ఉపయోగించి మళ్ళా ముందుకెళ్తాం. లీగల్ గా ఏం చేయాలని ఇక్కడ మీకు స్పర్ ఆఫ్ ది మూమెంట్ ఇచ్చేస్తా, ఇది విత్డ్రా చేస్తా అని కాకుండా లీగల్ ప్రాబ్లమ్స్ అన్ని సార్ట్అవుట్ చేస్తాం. త్యాగం చేసిన వాళ్లపైన పెట్టిన కేసులు కూడా రివ్యూ చేస్తాం. అన్ని చేసి మళ్ళా ఈజ్ అవుట్ చేసి ఒక కండీసివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అమరావతి పునర్నిర్మాణం ప్రారంభమవుతుంది, ముందుకు తీసుకెళ్తాం. సార్, గతంలో మీరు రాజధాని స్టార్ట్ చేసినప్పుడు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బాగుంటుందని స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో ప్రాజెక్ట్ పెట్టారు. ఒకటి తీసుకొచ్చి మండలం ఏది సిబిడి, సీడ్ బిజినెస్ డిస్ట్రిక్ట్ అని ఒకటి స్విచ్ ఛాలెంజ్. అది అట్లాంటిది ఏమైనా చేసే ప్లాన్ ఏమైనా చేశారా? అట్లా అన్ని కూడా వర్కౌట్ చేయాలి. అప్పుడు కూడా స్విచ్ ఛాలెంజ్ పెట్టింది ఒక సిటీని డెవలప్ చేయడానికి. ప్రపంచమంతా కూడా వెళ్లి ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీస్ తీసుకొచ్చి డెవలప్ చేయడానికి పెట్టాం. ఇప్పుడు ఎందుకు ఈ ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది? మనం ఆలోచిద్దాం. మంచి రోడ్డు వేయాలా, మంచి వస్తువులు ఇవ్వాలా. ఇవన్నీ వేసి దేనికోసం వేస్తాం? మంచి కంపెనీలు రావాలా, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా, సంపద సృష్టించాలా. అందుకే కదా అలాంటి చేసే ఎక్స్పర్టైజ్ ఉండే కంట్రీస్ ముందుకొస్తే వాళ్ళ సర్వీసులు ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు. వ్యక్తులు కానీ, సంస్థలు కానీ, కంట్రీస్ కానీ. అలాంటి సంస్థే సింగపూర్ సంస్థ. దాన్ని తరివేసినటువంటి హీన చరిత్ర గత ప్రభుత్వంది. వాళ్ళు ఇప్పుడు వస్తారా రారా? వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళకంటే క్రెడిబుల్ ఆర్గనైజేషన్ లేదు ప్రపంచంలో, ఇంకెత్తుక్కోవాలి మనం. ఆల్రెడీ స్టార్టెడ్. ఆ అటెంప్ట్ అప్పుడే స్టార్ట్ చేశారు. 132 ఆర్గనైజేషన్లకు గాను 122 మంది రాలేదు. మొన్నే మీరు చూశారు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. నేను ల్యాండ్ ఇచ్చాను, అన్ని ఇచ్చాను. నీళ్లు ఇవ్వకుండా 300 బెడ్స్తో ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు. 950 బెడ్లు
ఆపరేట్ చేయాలి. అంటే మీరు ఊహిస్తారా దీన్ని? ఓపీ కూడా తగ్గించారు. నీళ్ళు లేవు. ఎవ్రీడే 50 ట్యాంకర్లు 60 ట్యాంకర్లు తీసుకురావాలి. మొత్తం హాస్పిటల్లో పేషెంట్ల వెహికల్స్ కాదు, అక్కడ మొత్తం వాటర్ తీసుకొచ్చే ట్యాంకులు ఉన్నాయి. ఆ పరిస్థితికి వచ్చారు.